కువైట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 45 మంది భారతీయ కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తరలించారు. డెడ్ బాడీలతో గల్ఫ్ నుంచి బయలుదేరిన ఐఏఎఫ్కు చెందిన ప్రత్యేక విమానం C-130J కొచ్చికి చేరుకుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా ఇదే విమానంలో ఉన్నారు. ఆయన కువైట్లో అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఇండియాకు తీసుకొచ్చారు. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెడ్ బాడీలను గుర్తించి మృతుల కుటుంబాలకు అందిస్తారు. అయితే కువైట్ ఫైర్ యాక్సిడెంట్లో మరణించిన వారిలో 45 మంది భారతీయులుండగా మలయాళీలో 24 మంది ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, స్వేచ్ఛ గల్ఫ్ దేశమైన కువైట్ సంబంధించి మాంగస్ నగరంలో మొన్న ఒక ట్రాజెడిక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో 48 మంది సజీవ దహనమైందని చెప్పుకోవచ్చు. ఈ సజీవ దహనంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. ఈ భారతీయులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విదేశాంగ సహాయ శాఖ మంత్రి ఏదైతే వెంటనే స్పందించి కువైట్కి వెళ్ళారు. కువైట్కి వెళ్ళి అక్కడ బాధితులకు సంబంధించి ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పిటల్ చేర్పించారు. అంతేకాకుండా ఎవరైతే మరణించారో వారి పార్థివ దేహాలను దేశానికి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లలో భాగంగా ఇందులో 45 మంది భారతీయులు ఉండగా అందులో ఎక్కువగా 23 మంది కేరళ వాసులు ఉండడం కేరళ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేరళకు సంబంధించిన 23 మందితో పాటు తమిళనాడుకు సంబంధించి 7, ఉత్తరప్రదేశ్ సంబంధించి 3, ఒడిశాకు సంబంధించి 2, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్కరు ఈ మృతుల్లో ఉన్నట్లు మనకు వివరాలు అందాయి. ఇది ఇలా ఉండగా కువైట్లో అగ్నిప్రమాద బాధితులను సమన్వయం చేసేందుకు అక్కడికి వెళ్లేందుకు కేరళ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి అక్కడ కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో విదేశాంగ సహాయ మంత్రి మేము ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, కేంద్రం తరపున మేము ఇక్కడే ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే కేరళలోని కోచికి 45 పార్థివ మృతదేహాలను తరలించేందుకు ఇండియన్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ప్రత్యేక విమానంలో ప్రక్రియ చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే కోచికి చేరుకున్నాయి. ఈ విమానంలోనే కేంద్ర విదేశాంగ సహాయ శాఖ మంత్రి ఏదైతే ఈ విమానంలోనే ఉన్నారో అక్కడ సంబంధించి బాధిత కుటుంబాలకు పార్థివ దేహాలను అప్పజెప్పేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కోచి విమానాశ్రయానికి ఇప్పటికే ఇటు ఏదైతే కేరళకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి చేరుకున్నట్టు తెలుస్తుంది. వారి ఎవరైతే బాధితుల కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలను అందించే ప్రక్రియ కొనసాగుతుంది. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు కూడా ప్రత్యేకంగా డెడ్ బాడీలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎక్కువగా మొత్తానికి చూసుకున్నట్టయితే వీణా జార్జ్ కొంత ఏదైతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇవాళ చర్చనీయాంశమైంది. అక్కడ చాలామంది కూడా మా రాష్ట్రానికి సంబంధించిన వారు గాయపడ్డారు, వారికి ప్రత్యేకమైన మెరుగైన చికిత్స అందించాలి, మెరుగైన చికిత్స కోసం మేము అక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా అభ్యర్థన మేము ఏదైతే మేము అప్లై చేసుకున్నాం, అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా వాపోయారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి, మా రాష్ట్రానికి సంబంధించిన వారు ఎక్కువ మొత్తంలో గాయపడ్డారని చెప్పేసి కూడా ఆమె ఇప్పటికే ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఏం చేస్తారనేది కూడా మరింత చర్చనీయాంశంగా మారనుంది. అంతేకాకుండా నిన్న ప్రత్యేకంగా కేరళకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్ కూడా దీనిపైన సమావేశమయ్యారు. క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించారు. అక్కడికి కేరళలో మా బాధితులు ఎక్కువగా ఉన్నారు, మేము వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా క్యాబినెట్ సమావేశంలో నిన్న తీర్మానం చేశారు. అయినప్పటికీ కూడా క్యాబినెట్ సమావేశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించట్లేదని చెప్పేసి కూడా కేరళకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మొత్తం చూసుకుంటే ఈ ఇండియన్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి క్రితం మృతదేహాలు చేరుకున్నాయి. ఈ మృతదేహాలన్నీ కూడా వారి స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు అయితే చురుగ్గా చేస్తున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ఏదైతే కేంద్ర విదేశాంగ వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కుల్దీప్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు అక్కడ ఎవరైతే గాయపడ్డారో వారికి కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేరళ మేము వెళ్తామనడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే కేరళ ట్రాజెడీకి సంబంధించి ఉదయం అక్కడ నిన్న మధ్యాహ్నం తర్వాత అక్కడ నుంచి డెడ్ బాడీలకు సంబంధించి
తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ కోచికి చేరుకుంది. కోచి నుంచి ఆయా రాష్ట్రాల నుంచి కావచ్చు, కేరళ రాష్ట్రంలో ఉన్న 23 మంది పార్థివ దేహాలకు సంబంధించి కూడా వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన 7గురికి కూడా ఇందులో గాయాలైనట్టు తెలుస్తుంది. వారికి కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే విదేశాంగ సహాయ శాఖ మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు కువైట్లో ఏదైతే ట్రాజెడీ జరిగిందో ఆ ట్రాజెడీకి సంబంధించి 45 మంది భారతీయులు దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పేసి మోడీ సైతం చెప్పారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు పార్థివ దేహాలను అందించే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. స్వేచ్ఛ. రైట్ లివిల్.